వ్యూయర్స్ computersadda.com అనే వెబ్సైట్ని ఓపెన్ చేసి కంప్యూటర్స్లో ఈచ్ అండ్ ఎవ్రీ కోర్సుకు సంబంధించిన నోట్స్, షార్ట్కట్ కీస్, అబ్రివేషన్స్, క్విజ్, అలాగే మన తెలుగు వీడియోస్ మొత్తం కేటగిరీస్ వైజ్గా నేర్చుకోవచ్చండి. అలాగే తెలుగు కంప్యూటర్స్ అడ్డా అనే యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హాయ్ వ్యూయర్స్, ఈరోజు మనం ఎంఎస్ వర్డ్లో రివ్యూ ట్యాబ్లో థీసరిస్, వర్డ్ కౌంట్ అండ్ ఈ కామెంట్స్ గురించి నేర్చుకుందామండి. ఈ 3 ఆప్షన్స్ గురించి ఈరోజు చెప్పుకుందామండి. ముందుగా మనం నేర్చుకునే ఆప్షన్ ఏంటంటే థీసరిస్. చూడండి వ్యూయర్స్, ఈ ఆప్షన్ వల్ల యూజ్ ఏంటి అంటే నువ్వు ఏ వర్డ్ అయితే సెలెక్షన్ చేసావో ఆ వర్డ్కి రిలేటెడ్గా మీనింగ్స్ అనేవి చూపించిద్దండి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫోటోని ఏమంటారు, ఇండివిజువల్గా మామూలుగా జనరల్గా ఫోటోని ఇమేజ్ అనొచ్చు, వాల్ పేపర్ అనొచ్చు. అలానే ఇక్కడ మనకి ఒక డాక్యుమెంట్, అంటే నేను ఒక మ్యాటర్ టైప్ చేసి పెట్టానండి. ఇక్కడ రకరకాల వర్డ్స్ ఉన్నాయో లేవా. ఇప్పుడు నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే ఇక్కడ డాక్యుమెంట్ అనే వర్డ్ డిస్ప్లే అవుతుంది కదా, దీన్ని సెలెక్షన్ చేసి నేను థీసరస్ దీన్ని ప్రెస్ చేస్తున్నాను. ఎప్పుడైతే దీన్ని ప్రెస్ చేస్తానో రైట్ సైడ్లో ఒక బాక్స్ వచ్చింది, ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, డాక్యుమెంట్, టెక్స్ట్, ఫైలు, ఆర్టికల్, పేపరు, ఏదైనా రికార్డు, ఈ విధంగా దానికి రిలేటెడ్గా మీనింగ్స్ చూపించిద్దండి. అలానే చూడండి, నేను ఇక్కడ వీడియో అనే వర్డ్ని సెలెక్షన్ చేసి థీసరస్ చూడండి, ఇక్కడ వచ్చింది చూడండి, ఫిలిం, మూవీ, ఈ విధంగా మనం డిఫరెంట్ మీనింగ్స్ అనేవి ఇక్కడ చూసుకోవచ్చు. ఓకేనా. అలాగే ఈ డైలాగ్ బాక్స్ని కూడా క్లోజ్ చేయొచ్చు. ఏం లేదు, ఇక్కడ ఇంటూ బటన్ కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేయండి, క్లోజ్ అయిపోతుంది. ఈ విధంగా క్లోజ్ చేయొచ్చు. అలానే నెక్స్ట్ ఆప్షన్ ఏంటండి, వర్డ్ కౌంట్. చూడండి, ఇక్కడ పారాగ్రాఫ్స్ ఉన్నాయి కదండి, అంటే ఇప్పుడు పర్టికులర్గా నువ్వు ఓపెన్ చేసిన డాక్యుమెంట్లో ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, ఎన్ని పారాగ్రాఫ్స్ ఉన్నాయి, ఎన్ని పేజెస్లో ఉంది, మొత్తం కౌంట్ చేస్తుందండి. ఏది, ఈ వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ ద్వారా. అసలు ఎన్ని స్పేసెస్ ఉన్నాయి, స్పేసెస్ లేకుండా ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, స్పేసెస్తో కలిపి ఎన్ని వర్డ్స్ ఉన్నాయి, మొత్తం కౌంట్ చేస్తుంది. ఇక్కడ ఏ వర్డ్ నువ్వు సెలెక్షన్ చేయలేదండి, డైరెక్ట్గా వర్డ్ కౌంట్ అనే ఆప్షన్ని ప్రెస్ చేసావు అనుకో. ఓకేనా. ఎప్పుడైతే నువ్వు ప్రెస్ చేస్తావో చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుంది చూడండి, మొత్తం పేజెస్ 2, వర్డ్స్ 239, క్యారెక్టర్స్ నో స్పేసెస్ కాకుండా 1063. ఓకేనా. విత్ స్పేసెస్ అయితే 1297, పారాగ్రాఫ్స్ 5, లైన్స్ వచ్చి 26. ఈ విధంగా మనం చూసుకోవచ్చు. అలా కాకుండా నేను ఇప్పుడు ఏం చేస్తున్నా అంటే పర్టికులర్గా ఫస్ట్ పారాగ్రాఫ్ ఒకటి సెలెక్షన్ చేశానండి, వర్డ్ కౌంట్ అన్న. ఓకేనా. అప్పుడు ఆటోమేటిక్గా ఇక్కడ చూపిస్తుంది పేజెస్ 1, వర్డ్స్ 47. అంటే పర్టికులర్గా నువ్వు ఏ వర్డ్ అయితే, ఏ పారాగ్రాఫ్ అయితే, ఏ లైన్ అయితే సెలెక్షన్ చేసావో దాని వాటికి కౌంట్ చూపిస్తుంది. ఏమి సెలెక్షన్ చేయకపోతే డాక్యుమెంట్లో ఉన్న మొత్తం కౌంట్ చేస్తుంది. ఓకేనా. అండ్ నెక్స్ట్ ఆప్షన్ ఏంటంటే కామెంట్స్. ఓకేనా. ఈ కామెంట్స్ అనేవి ఎందుకు యూజ్ అవుతాయి అంటే సెలెక్ట్ చేసిన వర్డ్ వాటికి రిలేటెడ్గా మీనింగ్స్, అంటే దాని గురించి కామెంట్స్ ఏమైనా రాసుకోవచ్చు. ఓకేనండి. ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే ఇక్కడ కీవర్డ్ అనే దాన్ని సెలెక్షన్ చేసి ఇక్కడ న్యూ కామెంట్ అని కనబడుతుంది కదా, దీన్ని ప్రెస్ చేసా. ఆటోమేటిక్గా పక్కన ఇలా వచ్చింది చూడండి, ఇక్కడ మనం టైప్ చేసుకోవచ్చండి. అంటే దాని గురించి అటు కీవర్డ్ అంటే ఏంది, ఏదైనా ఇట్ ఈజ్ ఏ కీ, ఈ విధంగా మనం టైప్ చేసుకోవచ్చు. చూడండి, అక్కడ పైన దుర్గాప్రసాద్ అని కనబడుతుంది కదా, అదేంటంటే మన యూజర్ నేమ్ అండి. అంటే ఏంటంటే మనం సిస్టమ్కి పెట్టుకునే యూజర్ నేమ్ అనమాట. ఇప్పుడు మన సిస్టంలో ఓఎస్ చేసేటప్పుడు స్టార్టింగ్ ఒక నేమ్ పెట్టుకుంటాం కదా, ఆ నేమ్ అనమాట. మీ కంప్యూటర్లో మీ నేమ్ ఉందనుకోండి, ఆ నేమ్ అనేది డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకేనా. దాని కింద ఈ విధంగా రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను కాంప్లిమెంట్ అనే వాటిని సెలెక్షన్ చేసి మళ్ళీ న్యూ కామెంట్ అన్నా. చూడండి, మళ్ళీ ఇక్కడ ఏదో ఒకటి రాసుకోవచ్చు. అలానే ఇక్కడ నేను పవర్ఫుల్ అనే వాటిని సెలెక్షన్ చేసి న్యూ కామెంట్ అన్నా. ఇక్కడ మళ్ళీ ఏదో కామెంట్ రాసుకోవచ్చండి ఈ విధంగా. అలానే ఇక్కడ గ్యాలరీస్ అనే వాటిని సెలెక్షన్ చేసి న్యూ కామెంట్ అన్న, దీనికి సంబంధించి ఏదో కామెంట్ రాసుకోవచ్చు. ఈ విధంగా చూడండి, ఇక్కడ డిస్ప్లే అవుతుందా లేదా. ఈ విధంగా మనం మొత్తం 4 కామెంట్స్ ఇచ్చాం, దీని మీద పెట్టండి. చూడండి, ఆటోమేటిక్గా సెలక్షన్లో ఉంది. అంటే ఏంది, దేనికైతే కామెంట్ ఇచ్చావో ఏ వర్డ్కి అయితే ఆ వర్డ్ అనేది సెలక్షన్లో డిస్ప్లే అవుతుంది. ఓకేనా. ఈ విధంగా చూసుకోవచ్చు. అలానే నేను ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేశానండి. సెలెక్షన్ చేసి ఇప్పుడు ఇక్కడ నెక్స్ట్, ప్రీవియస్ అనే 2 బటన్స్ ఉన్నాయి కదా, ఇప్పుడు నేను నెక్స్ట్ అన్నాను అనుకో, ఆటోమేటిక్గా నెక్స్ట్ ఆప్షన్కి సెలెక్షన్ అవుతూ ఉంటుంది. అంటే నెక్స్ట్ కామెంట్ ఏ వర్డ్ అయితే ఇచ్చావో ఆ వర్డ్ సెలెక్షన్ అవుతూ ఉంటుంది. మళ్ళీ నెక్స్ట్ అనండి ఈ విధంగా. అలానే ప్రీవియస్ అనండి, ఈ విధంగా చూసుకోవచ్చు. ఓకేనండి. అసలు కామెంట్స్ని డిలీట్ చేయాలి అని అనుకుంటే ఇక్కడ వేరొక ఆప్షన్ ఉంది చూడండి,
డిలీట్ అంటే ఏంటంటే మీరు సెలెక్ట్ చేసిన కామెంట్ని డిలీట్ చేయొచ్చు. ఇప్పుడు నేను సెకండ్ కామెంట్ని సెలెక్షన్ చేశాను. సెలెక్షన్ చేసి ఇక్కడ డిలీట్ అన్న చూడండి, డిలీట్ అయిందా లేదా, ఈ విధంగా డిలీట్ చేయొచ్చు. మళ్ళీ ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేస్తున్నాను, డిలీట్ అన్న డిలీట్ అయిందా లేదా. అలానే చూడండి, ఇప్పుడు దీన్ని సెలెక్షన్ చేస్తున్నాను, డిలీట్ అంటే డిలీట్ అయింది. అలా అనకుండా కింద యారో మార్క్ ఉంది చూడండి, డిలీట్ కింద, దాన్ని ప్రెస్ చేసి డిలీట్ ఆల్ కామెంట్స్ ఇన్ డాక్యుమెంట్స్ దాన్ని ప్రెస్ చేశారనుకోండి, మొత్తం కామెంట్స్ డిలీట్ అయిపోతాయి. ఓకేనా. చూడండి, కామెంట్స్ పెట్టాలంటే ఏం లేదండి, సెలెక్షన్ చేయండి, న్యూ కామెంట్ అనండి. ఈ విధంగా మనం కామెంట్స్ అనేవి పెట్టుకోవచ్చు. ఓకేనండి. కానీ ఇక్కడ మనకి ఎక్స్ట్రాగా ఒక ఆప్షన్ ఇచ్చాడు చూడండి. ఆ ఆప్షన్ ఏంటంటే షో కామెంట్స్. ఇదేంటంటే దీన్ని కనుక ప్రెస్ చేశారనుకోండి, ఆటోమేటిక్గా కామెంట్స్ అనేవి ఇక్కడ డిస్ప్లే అవుతూ ఉంటాయి. ఈ విధంగా చూసుకోవచ్చు డైరెక్ట్గా. షో కామెంట్స్ కనుక అన్సెలెక్షన్ చేశారనుకోండి, ఈ విధంగా ఒక ఐకాన్ లాగా డిస్ప్లే అవుతూ ఉంటుంది. ఓకే వ్యూయర్స్, ఈ విధంగా మనము కామెంట్స్, థిసారస్ అండ్ వర్డ్ కౌంట్ ఆప్షన్స్ అనేది ఎంఎస్ వర్డ్లో నేర్చుకోవచ్చు అండి. ఓకే వ్యూయర్స్, నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ బటన్ ప్రెస్ చేయండి, యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, ఫేస్బుక్లోను, గూగుల్ ప్లస్లోను, ట్విట్టర్లోను నా వీడియోని షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.